3T టీవీ న్యూస్ కి స్వాగతం. స్వామివారి తీర్థప్రసాదాలు పుచ్చుకొని స్వామివారి గుట్టను పొందడానికి ఇంద్రాదశ దిక్పాలక దేవత ధర్మ రంగనాయక స్వామి గుట్ట పైన చాలా అభివృద్ధి జరిగింది. ఇంకా అభివృద్ధి జరగాలి. ప్రజలంతా వచ్చి రంగనాయక స్వామి ఆశీర్వాదం పొందాలి. మన జడ్చర్ల బాగా అభివృద్ధి చెందాలి. మేము ఈ గుట్టపైకి 20 సంవత్సరాల క్రితం వచ్చినట్టు ఈ గుండం పూడ్చిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత మన రామరెడ్డి అన్న గారు ఈ గుట్ట పరిరక్షణ కమిటీ అధ్యక్షులు అయిన తర్వాత దీని గురించి బాగా శ్రద్ధ తీసుకొని 1,00,000 అడుగుల సంకల్పం అనేది ఏదో ఉందో అది చాలా మంచిగా ఇల్లు తిరిగి జడ్చర్ల టౌన్ మొత్తం ప్రతి ఒక్కరు గుట్టపైకి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈ గుట్ట అభివృద్ధి చెందాలని ఇట్లా కోరుకుంటున్నారో ఇప్పుడు ఇక్కడ వస్తే ఏమనిపిస్తుంది అంటే మనం ఎక్కడో పుణ్యక్షేత్రానికి వెళ్ళినట్టు కొడుతుంది. ఇదంతా చూస్తూ ఉంటే వచ్చే సంవత్సరం వరకు ఇది ఒక మంచి అభివృద్ధి చెందే ఆలయంలాగా కావాలని అందరూ కోరుకొని దీనికి అన్నగారు ఇట్లే ఎప్పటిలాగానే ఈ రంగనాయక స్వామి దేవాలయం పెద్దగుట్ట మాకు తెలివి వచ్చినప్పటి నుంచి అంటే దాదాపుగా 42 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఈ గుట్ట మీదకి వస్తున్నాము. అప్పుడు గుట్ట ఎలా ఉండేది, మధ్యలో మా గౌరవ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు చేసిన అభివృద్ధితో గుట్ట ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది ఇక్కడి ప్రజలందరికీ తెలుసు. అయితే అనుకోని కొన్ని సంఘటనల వల్ల ఈ గుట్టలో గుండం పూడ్చడం కానీ మళ్ళీ దాన్ని మంచిగా చేయడం కానీ జరిగింది. అయితే మా మిత్రుడు చిన్నప్పటి నుంచి స్నేహితుడు మా కాల్వ రామరెడ్డి గారు ఈ రంగనాయక స్వామి దేవాలయం పరిరక్షణ కమిటీ అధ్యక్షునిగా ఎన్నికైనప్పటి నుంచి చాలా అభివృద్ధి పనులు చేశాడు. ఇక ముందు కూడా చేస్తాడని అతను చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే అతని 1,00,000 అడుగుల సంకల్ప దీక్ష ఏదైతే ఉందో అది నెరవేరి ఈ ఆలయం మరింత అభివృద్ధి చెంది పర్యాటకులకు కానీ మా బాదేపల్లి జడ్చర్ల ప్రజలందరూ మన నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని దర్శించుకొని 1,00,000 అడుగుల సంకల్పాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ ఈ రంగనాయక స్వామి గుడి ఈ మధ్యకాలంలో ఇంత అభివృద్ధి చేయడం చాలా సంతోషం. నేను చిన్నతనం నుంచి కూడా ఈ గుడికి ప్రతి శ్రావణ మాసంలో రావడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి కార్యవర్గము రామరెడ్డి గారు చైర్మన్ వీళ్ళందరూ కూడా మంచి ఉత్సాహంతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినారు. ఈరోజు వచ్చిన భక్తులకు ప్రతి శనివారం భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత గుట్టపైకి రోడ్డు వేయడం కూడా చాలా మంచి సౌకర్యంగా ఉంది వచ్చిపోయే భక్తులకి. అయితే నాకు తెలిసి నేను గత 15-20 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వస్తుంటాను. వెనక నుంచి ఒక మెట్ల బాట మాత్రమే ఉండింది. అప్పుడు భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు గత 2-3 ఏళ్ళ నుంచి మంచి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. వీరికి ఈ కమిటీకి మరి ఈ కమిటీకి సహకరిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా నేను ఒక భక్తునిగా మరి అందరు భక్తుల తరఫున కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. 20 సంవత్సరం లేని అభివృద్ధి రామరెడ్డి గారు 20 రోజుల్లో చూపించారు. ఇక్కడ తిరుమల వాతావరణం ఉంది. చాలా మట్టుకు భక్తులు రావాలని కోరుతున్నాను. ఇక్కడ 30 రోజులు ఉపవాస దీక్ష తీసుకున్నారు రామరెడ్డి గారు. అది కూడా జయప్రదం కావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ భక్తులకు అన్ని సదుపాయాలు ఉన్నాయి. కావున మీరందరూ తప్పకుండా భక్తులు వచ్చేసి
ఇక్కడ ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతున్నాను. చాలా ప్రసిద్ధి చెందింది. కానీ నాకు ఇప్పుడు ఈ దేవాలయ ప్రాంగణం వచ్చిన తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలు వస్తున్నాయి. చిన్నగా ఉన్నప్పుడు మేము మా ఫ్యామిలీతో ఇంటికెళ్ళి టిఫిన్స్ తీసుకొని వచ్చి గుడిలో ఈ గుట్ట మీదకి వచ్చి గడిపి వెళ్ళే వాళ్ళం శ్రావణ మాసంలో. మరి చాలా కాలం తర్వాత ఇప్పుడు నిజంగా కూడా ఈ జడ్చర్లకు ఒక మంచి సదవకాశం దొరికింది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క జడ్చర్లో ఉన్న రంగనాయక స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కోనేరు స్వామి యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వామి పైన కప్పు ఉండదు అసలు. అంటే స్వామి ఏంటంటే అభిషేక ప్రియుడు రంగనాయక స్వామి. స్వామి యొక్క మహిమ చాలా పవిత్రమైనటువంటిది, పవర్ఫుల్ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని డెవలప్ చేస్తున్నటువంటి కమిటీ వారికి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. మరి జడ్చర్ల ప్రజలకే కాకుండా ఈ చుట్టుముట్టు ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు కానీ జడ్చర్ల జిల్లాలో ఉన్నటువంటి వారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక మరో తిరుపతిలా చేసేటువంటి శక్తి వాళ్ళకి లభించాలని, ఒక మన్యం కొండలాగా ఒక తిరుపతి లాగా ఈ యొక్క గుట్టపై నిలబడితే ఇక్కడ ప్రకృతి అందాలు చూస్తుంటే మైమర్చిపోతాం మనం. చక్కటి ఆక్సిజన్, చక్కటి నేచర్తో ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఒక ఆధ్యాత్మిక చింతన జరుగుతుంది. సత్యసాయి భజన జరుగుతుంది, విష్ణు సహస్ర పారాయణాలు జరుగుతున్నవి, లక్ష్మీ స్తోత్రాలు జరుగుతున్నాయి, భజనలు జరుగుతున్నాయి. నిజంగా కూడా హిందూ ధర్మాన్ని కూడా మన విద్యార్థులకు పిల్లలకు నేర్పినప్పుడే మన దేశము, మన భవిష్యత్తు, మన మనుగడ కాపాడుతుంది. కావున నేను ప్రతి ఒక్కరికి కోరుకునేది ఏంటంటే మీరు మీ కుటుంబ సమేతంగా మీ పిల్లలందరికీ కూడా చక్కటి సంస్కారం నేర్పే విధంగా ఒక గొప్ప అవకాశం దొరికింది మనకు. కాల్వ రామరెడ్డి గారు వాళ్ళ యొక్క కార్యవర్గం కూడా అహర్నిశలు డే అనకుండా రాత్రి అనకుండా ఇంత గుట్ట పైన సౌకర్యాలు లేని ప్లేసుల్లో ప్రకృతి రమణీయమైనటువంటి కార్యక్రమాలు జరిపిస్తుర్రు. కాబట్టి దయచేసి మీకు నేను తెలియజేస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే 1,00,000 మంది 1,00,000 అడుగులు వేయాలన్నారు. అంతకు ఎక్కువ తీసుకొచ్చే విధంగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఫ్యామిలీతో రండి, స్వామివారిని దర్శించుకోండి. మీకు ఉన్నటువంటి సమస్య లేదున్న ఆ గుండంలో ఉన్న నీళ్లు కనుక ఆ తీర్థం కనుక 2 చుక్కల మీద వేసుకొని మీరు కనుక స్వామివారిని కోరుకున్నట్టయితే ఖచ్చితంగా అది నెరవేరుతుందని తెలియచేస్తూ, మరి ఈ యొక్క ఇంత చక్కటి కార్యక్రమాలు జరిగినటువంటి వాళ్ళ కార్యవర్గాన్ని పేరు నేను నమస్సులు తెలియచేస్తూ, మా క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున మేము ప్రత్యేకంగా మరియు మా వంతుగా కూడా ఈ దేవాలయం డెవలప్మెంట్కు మా ఖచ్చితంగా ఆర్థిక సహాయము, ప్రతి ఒక్క సహాయం అందరూ ప్రతి ఒక్క చేయబడాలి. ఇక్కడ వాళ్ళు అనుకుంటే వాళ్ళే. రంగనాథ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఈరోజు అనుకోకుండా స్వామి మాకు దర్శనం కల్పించిండు. మా మిత్రుడైన వెంకటరెడ్డి ఈరోజు వచ్చి అన్నపూర్ణ అంటే సరే మంచి దేవుడి దర్శనం అని అన్నదాన కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. మా ఫైనాన్స్ చేస్తున్నాము. మేము అంతా టీవీలో ఒక వ్యాపారస్తులే, ఉద్యోగరీత్యా టీచర్లు. మీరు రాండి తప్పకుండా అంటే స్వామి దర్శనం కొరకు వచ్చినాము. ఇక్కడ చాలామంది ఏమంటారంటే స్వామివారిని కోరిన కోరికలు నెరవేరితే ఇంకా బాగుంటుంది, మీరు ఈయన బాగుండాలని కోరుకుంటున్నా. మీరు రాండి, తప్పకుండా ఇక్కడికి వచ్చాము. అందరికీ సమస్య ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నాం. గుడిని తన భుజ సంతానం చేసుకున్న అన్నగారికి రామరెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఈ గుడికి వాస్తవానికి మేము నాకు తెలిసి 94-95 కాలంలో వచ్చినాక మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత ఈ గుడికి రావాలనే కోరిక తెప్పించడానికి కూడా రామరెడ్డి సారే కారణం. మేము చిన్నగా సత్యసాయి ఆర్గనైజేషన్ ద్వారా వచ్చాము. మాకు మంచిగా అనిపించడం వల్ల మా వ్యాపార అందరినీ కూడా ఇన్వైట్ చేసి వాళ్ళందరినీ కూడా తీసుకొని రావడం జరిగింది. చాలా అద్భుతంగా చేస్తున్నారు ఆయన. 1,00,000 అడుగుల యొక్క ఆయన ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటూ అందరికీ ఇంకా జడ్చర్లలో ఎన్నో గ్రూపులు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ రంగనాయక స్వాముల వారిని దర్శించుకోవాలని కోరుచున్నాం. అదేవిధంగా ఎంతోమంది సంకల్పం ఉండొచ్చు. గతంలో ఎంతో బాగా వచ్చేవాళ్ళు ఇక్కడికి, మధ్యలో కొన్ని రోజులు ఆగిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కుటుంబ శ్రావణ మాసంలో రావాలని అనుకుంటుంటే ఎవరో ఒకరు ముందు వేయాల్సి ఉంటే అది ఈసారి మన రామరెడ్డి అన్న గారు వేయడం వల్ల ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది. ఆయన సంకల్పం నెరవేరుతుంది. అలాగే ఈ టోటల్గా ఈ పరిరక్షణ కమిటీ వాళ్ళు చేస్తున్న దానికి చాలా అద్భుతంగా ఉంది. మరీ ముఖ్యంగా ఎక్కడ పోయినా కూడా శ్రావణ మాసంలో
దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి వర్షాలు లేకుండే. శ్రావణ మాసం వచ్చేటాలో వర్షాలు అనేది రాకుంటుండే. ఈసారి వర్షాలు పుష్కలంగా ఉన్నాయంటే ఒక సంకల్పం, ఒక వ్యక్తి దేవుని సంకల్పం తీసుకొని ఏ విధంగా చేస్తున్నారో ఈరోజు వరుణుడు కరుణించి శ్రావణ మాసంలో అత్యధికంగా వర్షాలు కురుస్తున్నాయంటే అతని సంకల్పం వల్ల చాలా బాగా వర్షాలు కురుస్తున్నది. రైతులకు అలాగే ప్రతి ఒక్క చర్చల ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అతని సంకల్పానికి మేమందరూ కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలాగే రాబోయే కాలంలో గుడిని ఒక మన్యకొండలాగా, ఒక కురుమూర్తిలాగా, మనకు ఒక తిరుపతిలాగా చేయాలని చెప్పి మా కార్మిక సంఘం తరపున ప్రతి ఒక్కరూ మేము కోరుకుంటున్నాము. అలాగే వేళలా మేము మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే రామరెడ్డి అన్న గారికి భవిష్యత్తులో మంచి దేవుడు ఒక మంచి పొజిషన్లో చూడాలి. తర్వాత ఇది ఒక్కడి అనే కాకుండా అతని టోటల్గా గుళ్ళకు నిన్న మన కార్యక్రమాలు చేస్తున్న దానికి ఎంత బాగా జనాల నుంచి స్పందన వస్తుందంటే చెప్పలేము, అసలు మాటలో వర్ణించలేని స్పందన. ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలు చేసుకోము, తర్వాత సోమాయన శనివారాలు, తర్వాత మళ్ళీ వచ్చిన భక్తులకు ప్రసాదాలు కూడా అందిస్తున్నారు. తర్వాత ఇంకోటి ముఖ్యంగా తెలియజేయడం అంటే గుట్టపైకి నడిచొచ్చే వృద్ధులకు ముఖ్యంగా పెద్ద మనుషులకు గుట్టపైకి రావడానికి చాలా ఇబ్బంది ఉంది. అతని సొంత 5 వెహికల్ పెట్టి కింది నుంచి పై వరకు తీసుకొస్తున్నా అంటే ఇలాంటి వ్యక్తి మన జడ్చర్లో కావాల్సిన వ్యక్తి అందరూ గుర్తుపెట్టుకోవాలి. మా కార్మికుల సంఘం తరపున అలాగే మేము కమిటీ మెంబర్ తరపున కూడా రామరెడ్డి అన్న గారు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మీకు ఎల్లప్పుడూ దేవుడు దీవెనలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.